వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ రాగానే ఇక్కడ ఒక పురుగు వెల్కమ్ చెప్పింది మాకు. ఏంటిది వెరైటీగా ఉందని చెప్పేసి మా పిల్ల వీడియో తీసింది. ఇక్కడ వచ్చేసి మరుసటి రోజు నేను పూర్తిగా చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీసాను. ఇక్కడ అదేదో సీడ్స్ ఉన్నాయి, అందులో విత్తనాలు ఉన్నాయి, కానీ అది ఏంటనేది తెలీదు. ఇట్లా టచ్ చేస్తుంటే బట్టలకు పట్టుకుంటుంది. ఇంకా అమ్మవారు అయితే ఘటాలు వచ్చినాయి అనమాట. ఇంకా పసుపు నీళ్ళు పోసేసి బియ్యం ఇస్తారు మాకైతే. ఇక్కడ అయితే మిర్చి తీసుకొచ్చారు, మిర్చి తింటున్నాం స్నాక్స్ కింద. ఈవినింగ్కి పీతల పులుసు చేశారు అమ్మ వాళ్ళు, క్రాబ్ అనమాట. మీరు ఎవరికైనా నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి, ఒక్కటి మాత్రము. ఇక్కడ క్రాబ్ చేశారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియోలో కలర్ఫుల్గా పళ్ళే. తినేసి అయితే పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట జాగరం జరిగింది మాకు నైట్ ఊర్లో. మేము చివరికి ఉంటాం అనమాట. ఇక చూడండి ఇక్కడ టైం చూపిస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి వచ్చారనమాట. అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది, ఘటాలు. ఇంకా వేషాలు వేసుకుంటూ తిరుగుతారు ఊరంతా అనమాట. ఇంకా అదే చూపిస్తున్నా మీకు. ఇక్కడ చిక్రీ సాంగ్ వేశారు, కానీ నేను కాపీరైట్స్ పడితే కదా, అందుకని ఎడిట్లో అది మ్యూట్ చేసేసి నేనైతే ఒరిజినల్ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా అందరికీ పడుకుండిపోతారు ఈ టైంకి వచ్చేసరికి. ఊర్లో అయితే బాగా జరుగుతుంది, ఎక్కువ జనాలు అవి వస్తారు. నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను, చూడండి. ఇది మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు తీసిన క్లిప్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ అనమాట, మేము ఉండే దగ్గరది. ఊర్లో అనేది లోపలికి ఉంటాయి రోడ్లు, అవి అక్కడ ఎక్కువ జనాలు ఉంటారనమాట. ఇక్కడైతే తక్కువ ఉంటారు, మేము ఉండే దగ్గర అక్కడక్కడ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వేషం వేస్తారు, కారెద్దులు అని చెప్పేసి, ఇట్లా బొమ్మలు, ఇంకా వేరే వేరే రకంగా అమ్మవారి గెటప్స్ కూడా వేస్తారనమాట. అమ్మాయిలు కూడా డాన్స్ చేస్తారు. ఇప్పుడు చాలా గ్రూప్ డాన్స్లు చేస్తున్నారు కదా, అట్లా కూడా చేస్తారనమాట. మీకు అవి చిన్న చిన్న వీడియోస్ అయితే మీకు పెట్టాను. ఎప్పుడైనా చూడకపోతే కనుక చూడలేని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. చాలామందికి అటు సైడ్ వాళ్ళకైతే తెలుసు ఇలా జరుగుతుంది అని చెప్పేసి, బట్ కొంతమందికి తెలీదు, కొన్ని ఏరియాస్లో చేసుకోరు. ఇక్కడ ఈ అమ్మవారిది అయితే ఎంత బాగా వచ్చిందో అసలు. ఈ అమ్మవారు వెళ్ళిపోతున్నది చూడండి. మీకు వీడియోస్ పెట్టాను, షార్ట్ వీడియోస్ చిన్న చిన్నవి పెట్టాను, ఇందులో ఇంక్లూడ్ చేశాను. చాలా అంటే చాలా అసలు నిజంగానే అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ చూడండి అమ్మవారి ఘటాలు వెళ్ళిపోతున్నాయి. వస్తున్నా. ఇంకా మా వాడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వేరుశనగలు స్నాక్స్ కింద చేశాను, ఉడికిపోయి అని చెప్తున్నాడు. ఇంకా చూడండి ఇక్కడ డప్పులు బాజా భజంత్రీలతో మంచిగా వెళ్తారు. సాంగ్స్ లేకపోతే నేను ఒరిజినల్ వాయిస్ యాడ్ చేసేదాన్ని, బట్ తప్పదు, ఎందుకంటే కాపీరైట్ అనేది పడిందంటే ఎలాగో మళ్ళీ తీయాల్సింది. అందుకని చెప్పేసి ముందుగానే ఇంకా గొడవ లేకుండా పెట్టాను. ఇక్కడ అమ్మవారు ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఉంటుంది, అది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. నేను బిల్డింగ్ మీద నుంచి తీసాను వీడియో, క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా. అసలు ఎంత రియాలిటీగా ఉన్నారు అమ్మవారు అయితే, నాకు భలే అనిపించారు. ఇప్పుడు వస్తున్నారు చూడండి. ఇదే వనువులమ్మ మహాలక్ష్మి తల్లి అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నారు ఈ అమ్మవారే. ఇందాక నడుచుకుంటే వెళ్తున్నారు కదా, చాలా బాగా చేశారు అసలు. ఇట్లా మాకు గరగలు అంటారు, ఇవి గరగలు ఎత్తుకుని డ్యాన్స్ చేయడం అంటారు, గరగ డ్యాన్స్. అమ్మవారి టెంపుల్స్ దగ్గర చేస్తారు, చాలామందికి తెలుసు. ఇంకా మామూలుగా చిందు లేదనమాట, అంటే ఇంకా కుర్రోళ్ళందరూ మామూలుగా ఊపు మీద లేరు, అందరూ మంచి డ్యాన్సుల మీదే ఉన్నారు అందరూ కూడా. ఇక్కడ కూడా అమ్మవారు ఇంకా వేరే వేరే గెటప్స్. అసలు ఈ అమ్మవారిని చూస్తే నాకు రియల్గా అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. అంత బాగా మ్యాచ్ అయ్యారు, ఫేస్ కట్ కానీ ఇంకేదైనా కానీ. అసలు సాంగ్స్ ఉన్నాయి ఇందులో ఎడిట్ చేసినవి, ఎంత బాగున్నాయో, కానీ ఏమి అసలు పెట్టడానికి లేదు ఛాన్స్. నేనైతే ప్రైమ్ చేయలేదు కైన్ మాస్టర్ని, లేకపోతే ఇందులో వస్తే యాడ్ చేసేదాన్ని. నేను ప్రైమ్ చేయలేదు కాబట్టి నాకు ఆప్షన్ లేదు చేయడానికి, ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నేను కైన్ మాస్టర్ ప్రైమ్ చేయగలను.
ఇక్కడ ఫిష్ తీసుకుని వచ్చారు. ఇంకా నైట్ అయితే జాగారం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు తీసుకుంటున్నారు, చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు ఫ్రెష్గా ఉన్నాయా అన్‌ఫ్రెష్‌గా ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా బేరాలు అవి కుదుర్చుకుంటున్నారు అనమాట. ఇంక ఊర్లో అయితే ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసే ప్రతి 1 మినిట్ కూడా నాకు వాల్యుబుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.